ఇక వైద్య రంగానికి వస్తే వైద్యం పేదలకు చేరువైంది. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ ద్వారా 25 లక్షల వరకు ఉచిత వైద్యం. మేనిఫెస్టోలో చెప్పలే, వాస్తవానికి గత ఎన్నికల్లో కానీ అంత మేనిఫెస్టోలో చెప్పలే. కానీ ఎన్నికలకు ముందే ఈ ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షల వరకు పెంచారు. విలేజ్ క్లినిక్లు, పిహెచ్సిలు, సిహెచ్సిలు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల నుంచి మెడికల్ కాలేజీల వరకు నాడు నేడుతో అభివృద్ధి చేశాం. 17 కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టాం. 54,000కు పైగా వైద్య సిబ్బంది నియామకం. మన గడప వద్దనే వైద్యం అందేలా వైఎస్ఆర్ విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్, జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాలు, ఇలా దేశానికే దిక్సూచిగా ప్రతిష్టాత్మక కార్యక్రమాలు చేపట్టాం. 2019 మేనిఫెస్టోలో చెప్పినట్టు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ వార్షిక ఆదాయ పరిమితి 5 లక్షలకు పెంచాం. దీంతో రాష్ట్రంలోని 90% పైగా కుటుంబాలకు లబ్ధి చేకూరింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో సుమారు 54,000 మంది వైద్య సిబ్బందిని నియమించాం. దేశంలో స్పెషలిస్టుల వైద్య కొరత జాతీయ స్థాయిలో 61% ఉంటే ఆంధ్రప్రదేశ్లో మాత్రం 3.94% మాత్రమే. ఆ బ్యాక్లాగ్స్ను కూడా ఫిల్ చేస్తామని చెప్పారు నిన్న. ఆరోగ్యశ్రీ ఆసరా ద్వారా చికిత్స అనంతరం కోలుకునే సమయంలో ఆ కుటుంబానికి ఆర్థిక సాయం రోజుకు 225 రూపాయలు, గరిష్టంగా నెలకు 5,000 వరకు చెల్లింపు. డాక్టర్ల సూచన మేరకు ఎన్ని రోజులైనా వర్తింపు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక యజమాని ఇంట్లో అంటే ఏదో అనుకోని కారణాల వల్ల అనారోగ్యం బారిన పడితే ఆయన ద్వారా అంటే ఆ కుటుంబం పోషణ కరువయ్యే పరిస్థితుల్లో ప్రభుత్వమే మానవతా దృక్పథంతో ఇస్తున్న డబ్బు ఇది. ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ పాలకుడైనా ఈ తరహా ఆలోచన చేశాడా? ఇది అందట్లేదా? వైద్య రంగంలో నాడు నేడు అమలు చేశాం. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 10,000 వరకు పింఛన్ అందిస్తున్నాం. మేనిఫెస్టోలో చెప్పకపోయిన ఆరోగ్యశ్రీ పరిమితిని 25 లక్షలకు పెంచాం. క్యాన్సర్ లాంటి ప్రాణాంతక వ్యాధులకు ఉచిత వైద్యం. ఆరోగ్యశ్రీ ప్రొసీజర్లు 1059 నుంచి 3,257కు పెంచాం. నెట్వర్క్ ఆసుపత్రుల సంఖ్య 919 నుంచి 2,309కి పెంచాం. కోవిడ్ విపత్తును సమర్థంగా ఎదుర్కొని దేశానికే ఆదర్శంగా నిలిచాం. కోవిడ్ను బ్లాక్ ఫంగస్ ఆరోగ్యశ్రీలో చేర్చిన తొలి రాష్ట్రం మనదే. ఇదే కోవిడ్ క్రైసిస్ టైంలో చంద్రబాబు నాయుడు ఏడున్నాడు, నారా లోకేష్ ఏడున్నాడు, పవన్ కళ్యాణ్ ఏడున్నాడు? ఒకసారి ఆలోచించండి. ఇదే చిరంజీవి ఈరోజు కామినేని ఆసుపత్రి ఆయన కామినేని శ్రీనివాసరావుకు మద్దతుగా ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు, అప్పీల్ చేసిండు, ఇట్లాంటి మంచి మనిషిని గెలిపియండి అని. ఇదే మెగాస్టార్ ఆ రోజు కోవిడ్ సమయంలో దోశలేయడం ఎట్లా అని చెప్పి వీడియోలు చేసిండు. సో ఈ రాష్ట్రానికి పాలకులు వీళ్ళ కూటమి కట్టి ప్రజలకు మేలు చేసేది? ఒకసారి ఆలోచించండి. అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో WHO GMP ప్రమాణాలున్న మందులు ఉంచాం. వైద్యం కోసం డాక్టర్ల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా విలేజ్ క్లినిక్స్తో అనుసంధానమైన ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాం. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాలు నిర్వహించి ప్రతి కుటుంబాన్ని జల్లెడ పట్టి గడప వద్దే ఆరోగ్య సమస్యలు గుర్తించి ఉచితంగా వైద్యం, టెస్టులు, మందులు అందిస్తున్నాం. 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణం, తద్వారా మల్టీ స్పెషాలిటీ డాక్టర్ల సేవలు, టెర్షియరీ కేర్ను జిల్లా కేంద్రాలకు తెచ్చాం. 2023-24 విద్యా సంవత్సరంలో 5 కాలేజీల్లో ప్రారంభమైన అడ్మిషన్లు. వీటి వల్ల అదనంగా వచ్చిన MBBS సీట్లు 750, ఈ 5 ఏళ్లలోనే వచ్చిన PG సీట్లు 801, 10,132 విలేజ్ క్లినిక్స్, పట్టణ ప్రాంతాల్లో 542 అర్బన్ హెల్త్ క్లినిక్స్, ఉద్దానం కిడ్నీ వ్యాధుల సమస్యకు శాశ్వత పరిష్కారం. 785 కోట్లతో వైఎస్ఆర్ సుజలధార మంచినీటి ప్రాజెక్టు, పలాసలో కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మించాం. వెలిగొండ ప్రాజెక్టు 2 టన్నులు పూర్తి చేశాం. ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాలో ఫ్లోరైడ్ బాధిత మండలాల్లో 15,25,000 జనాభాకు సురక్షిత తాగునీరు అందిస్తాం. గిరిజన ప్రాంతాల్లో 5 మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణం చేపట్టాం. తిరుపతిలో పిల్లల హార్ట్ సెంటర్, కడపలో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ క్యాన్సర్ ఆసుపత్రి, మానసిక ఆరోగ్య కేంద్రం నిర్మించాం. వచ్చే 5 ఏళ్లలో ఈ సంక్షేమ అభివృద్ధిని కొనసాగిస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీ. వచ్చే 5 ఏళ్లలో 5 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయడంతో పాటు మిగతా 12 కొత్త మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తీసుకొస్తాం. మొత్తం 2,500 MBBS సీట్లు, 2,737 PG మెడికల్ సీట్లు అందుబాటులోకి వస్తాయి. హృద్రోగ బాధితుల కోసం విశాఖ, గుంటూరు, కర్నూలులో 3 వైద్య హబ్లు, గుంటూరు, కర్నూలు, విశాఖ, కడప, కాకినాడ, అనంతపురంలో క్యాన్సర్ కేర్ సెంటర్లు అందుబాటులోకి తెస్తాం. కొత్తగా 17 నర్సింగ్ కాలేజీలు, వీటి ద్వారా 1,020 నర్సింగ్ సీట్లు అందుబాటులోకి తెస్తాం. ఇవే కాకుండా కంటామినేషన్ అయిన వాటర్ తాగి చాలామంది రోగాల బారిన పడుతున్నాం. వాస్తవానికి అంటే ఒక మనిషి ఆరోగ్యకరంగా జీవించాలంటే ఆహారం ఎంత నాణ్యతంగా ఉండాలో మంచినీళ్ళు కూడా అంతే క్వాలిటీతో ఉండాలి. కానీ ఈరోజు ఈ కెమికల్ ఫ్యాక్టరీల వల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతినడం వల్ల కంటామినేట్ అయిపోతుంది వాటర్. వాటన్నిటిని ఫిల్టర్ చేసి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు రక్షిత మంచినీటిని గ్రిడ్ ఏర్పాటు చేసి ఇంటింటికి
20 లీటర్ల చొప్పున అందిస్తామని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న హామీ ఇచ్చిండు. సో రాబోయే 5 ఏళ్లలో ఈ కార్యక్రమాలు కూడా వాస్తవానికి ఈ 5 ఏళ్లలో 2 ఏళ్ళు కరోనా పీరియడ్ తీసేస్తే మిగతా 3 ఏళ్లే ఆంధ్రప్రదేశ్లో పాలన సవ్యంగా సాగింది. ఇక కోవిడ్ మహమ్మారి కారణంగా ఎంత లాస్ అయినరో, ఆర్థిక వ్యవస్థ ఎంత నష్టపోయింది అన్నది ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ ప్రజల కళ్ళ ముందర ఉన్న నేపథ్యంలో అంటే ఫస్ట్ మనిషి బతకాలే, మంచి తిండి తినాలి, ఆ తర్వాత విద్యా వైద్యం అందించాలన్న కోణంలో మాత్రమే పాలన సాగింది. రాబోయే 5 ఏళ్లలో వీటన్నిటిని అధిగమించారు. ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిపోయిన నేపథ్యంలో వీటిని కొనసాగిస్తూనే వీటికి ఇంకా పెద్దగా ఫండ్స్ ఖర్చు చేయాల్సిన అవసరం లేదు. సో రాబోయే రోజుల్లో రోడ్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు, పోర్ట్లు ఇట్లాంటివన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి ఆయన క్లారిటీగా చెప్పిండు అనమాట.